కాశీ అన్నపూర్ణాదేవికి శ్రీ 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 కామాక్షి అమ్మవారి దేవాలయం దేవీ నవరాత్రుల 49వ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజున అఖండ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి వేయించేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే అంజనీయులు పులపతి అంజయ్య బాబు గారు రావడం జరిగింది. వారికి మా సంఘం తరఫున కృతజ్ఞత అభినందనలు తెలుపుతున్నాం. కామాక్షమ్మ గుడి వద్ద 49వ వార్షికోత్సవం సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం తరపున ఈ 11 రోజులు దసరా ఉత్సవాలు చేసి ఈ రోజున పెద్ద ఎత్తున 5,000 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఇది భక్తులందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. వేయించేసి ఉన్న శ్రీ శ్రీ కామాక్షిదేవి 49వ వార్షికోత్సవానికి విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు పురపతి రామాంజనేయులు గారు రావడం మాకు చాలా ఆనందదాయకం. ప్రతి సంవత్సరం మేము ఎంతో చాలా వేడుకగా ఈ 9 రోజులు ఉత్సవాలు చేసుకుని ఆఖరి రోజు ఈ సంతర్పణ కార్యక్రమం జరుగుతాం. ఆ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఒక 5,000 మందికి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగే ఈ కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం 50వ సంవత్సరం కాబట్టి ఇంకా ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున జరిపాలని మీ అందరం మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అలాగే ఇలా ఈ భక్తుల సహకారం, ఈ గ్రామ ప్రజల సహకారం కూడా మాకు ఎప్పుడు అన్నదండలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం రాయలం గ్రామంలో ఇది శ్రీ శ్రీ కామాక్షమ్మ వారి దసరా దేవి నవరాత్రులు 49వ వార్షికోత్సవం ఎంతో వైభవపేతంగా జరిగింది. ఈరోజు అఖండ అన్న సమారాధన సుమారుగా 4,000 మంది దాకా ఈరోజు అన్నదానాన్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు మన శాసనసభ్యులు పులపతి రామాంజనేయులు గారు, అంజబాబు గారు, అలాగే జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని హాజరయ్యారండి. అలాగే ఇక్కడ ఈ కార్యక్రమం ఎంత వైభవంగా జరగడానికి
గత 49 సంవత్సరాలండి అందరూ పెద్దలు ఎంతో కృషి చేశారండి. అలాగే ఈ గ్రామ ప్రజలు, ఈ చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పూజ చేయించుకుని ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో ఆనందం పొంది వారు తీర్చే కోరికలు తీర్చే కల్పవల్లిగా శ్రీ కామాక్షమ్మ వారు రాయాలని వెలసి ఉందని. జై కామాక్షి దేవికి జై.